ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని వారాల నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ప్రకటన గ్రంథ ధ్యానాలు జరిగిస్తూ వస్తున్నాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడాను పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథ ధ్యానాలు ధ్యానించడానికి దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవా, ఇదిగో నాయన మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి ప్రభా, మీ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానముల ద్వారా తండ్రి ఎటు రీతిగా సిద్ధపడాలో, ఎటు రీతిగా నైనా తండ్రి ప్రభా అయా తండ్రి మెలకువ కలిగి ఉండాలో తండ్రి, సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని నజరుడైన యేసు అతి పని పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి కూడాను మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు జరిగిస్తూ వస్తున్నాము. అనేక విషయాలు అయితే కనుక దేవుడు ఆయన యొక్క హెచ్చరికల ద్వారా, లేదంటే కనుక ఆయన యొక్క ఆదరణ ద్వారా మరి ఏ రీతిగా సిద్ధపడాలి అనేటువంటి విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు మనం 7 ముద్రలను గురించి తెలుసుకుని ఉన్నాము, 7 బూరల గురించి తెలుసుకుని ఉన్నాము. మూడవది ఏంటంటే 7 ఉగ్రత పాత్రలు. ఆ ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరింపబడుతున్నప్పుడు జరుగుతున్నటువంటి సంభవాలు ఏంటి, ఏ ఏ సంభవాలు జరగబోతున్నాయి ఈ భూమి మీద అనేటువంటి విషయాలు అయితే తెలుసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దానిలో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం వరకు చూసుకుందాం. 1వ వచనం నుండి 9వ వచనం వరకు చూసుకుందాము. 4 ఉగ్రత పాత్రల గురించి మనం తెలుసుకుందాము. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని, దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధాకరమైన చెడ్డపుండ్లు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదైన, అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారి పాత్రలే. నీవు ఇలాగ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి, బలిపీఠము చెప్పుట వింటిని. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషుల అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహింపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక, ఆమేన్. మరొకసారి దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని మరి 7 ఉగ్రత పాత్రల్లో నుండి ఒక 4 ఉగ్రత పాత్రలను గురించి మనమైతే కనుక తెలుసుకుందాము. మరి మొదటి వచ్చిన 16వ అధ్యాయం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించడని ఆలయముల నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆజ్ఞ ఎక్కడి నుండి వస్తుందంటండి? ఆలయముల నుండి
వస్తుంది. అంటే దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞగా అయితే గనక మనం చూడవచ్చు. 7 దేవదూతలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞ ఏమిటి అని అంటే గనక భూమి మీద 7 పాత్రల్ని కూడాను మీరు కుమ్మరించాలి. ఆ 7 పాత్రలు ఏమిటంటే, మొదటిది, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరింపబడినప్పుడు జరిగినటువంటి సంభవం ఏమిటి అనంటే, మరి ర్యాప్చర్ జరిగిపోయింది. ఇక్కడ ఇంకా మిగిలిన వారు ఎవరు ఉన్నారు అని అంటే కనుక దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారి మీదకి రాబడినటువంటి ఉగ్రతగా అయితే కనుక ఇది చెప్పవచ్చు. మరి అదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 666 గురించి రాయబడి ఉంటుంది. 666 గురించి రాయబడి ఉంటుంది. అది అపవాది యొక్క ముద్ర. ఆ యొక్క ముద్రని మరి గొప్పవారేంటి, ధనికులేంటి, బీదవారేంటి, ఎవరైనా కానీ ఖచ్చితంగా కుడి చేతి మీద ఎన్నో లేదంటే నొసటి ఏందైనా కూడా ఆ యొక్క ముద్రను వేయించుకోవాలి. ఆ ముద్ర ఏంటి అని అంటే కనుక మృగము పేరైనా లేదంటే కనుక దాని పేరిట వచ్చేటువంటి సంఖ్య ఏదైనా సరే అది కంపల్సరిగా అయితే కనుక కలిగి ఉండాలి. ఆ రీతిగా ఆ యొక్క క్రూర మృగం యొక్క మరి ముద్ర లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో క్రయ విక్రయాలు జరిగించడానికైతే కనుక వారికి అవకాశం లేదు. మరి కాబట్టి మరి ఈ ముద్ర మీరు వేసుకోండి అని వారిని అయితే కనుక అది బలవంతం చేస్తుంది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బుద్ధి గలవాడు, హల్లెలూయా, మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. 666. మానవుని సంఖ్య ఎంతండి? 6. 6వ రోజున మానవుని తయారు చేశాడు దేవుడు. 5 రోజులు కూడాను మానవుడికి కావలసినటువంటి సర్వసృష్టిని కూడా సృష్టించాడు. 6వ రోజున ఆదామును తయారు చేశాడు. ఆదామును తయారు చేసి వాటిని ఏలుబడి చేయమని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అనంటే కనుక ఆ ముద్ర ఎవరిది? దేవుని యొక్క ముద్ర అయితే గనక కాదు. దేవుని యొక్క ముద్ర అయితే గనక కాదండి. అది దేవుని యొక్క ముద్ర అయితే గనక కాదు. అది అపవాది యొక్క ముద్ర. క్రూర మృగానికి సంబంధించినటువంటి ముద్ర ఉన్నది 666 అనేది. అయితే ఇక్కడ మొదటి దూత ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు, భూమి మీద కుమ్మరించినప్పుడు జరిగినటువంటి సంభవం ఏమిటంటే, ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. అది అపవాది సంబంధమైనది లేదా క్రూర మృగానికి సంబంధించినటువంటి ముద్ర. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటిది అనేటువంటి ఆలోచన, జ్ఞానం లేకుండా ఎవరైతే ఆ యొక్క ముద్ర వారి నొసటి మీద కానీ లేదంటే వారి కుడి చేతి మీద కానీ ఎవరైతే ఆ యొక్క ముద్రను వేయించుకుంటారో అటువంటి వారి మీదకి ఈ యొక్క ఉగ్రత పాత్ర అయితే కనుక కుమ్మరించబడుతుంది. ఆ యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు ఆ ప్రతిమకు నమస్కారం చేసేటువంటి వారికి ఏ రీతిగా ఉంటుంది అని అంటే కనుక భయంకరమైనటువంటి మరి పుండ్లు వారి శరీరం మీద ఉండి వారిని ఎంతగానో బాధించేటువంటి విధిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటని విననటువంటి వారు,
దేవుని మాటకి వ్యతిరేకించినటువంటి వారు. అసలు ఈ యొక్క ఉగ్రత పాత్రని కుమ్మరించవలసినటువంటి అవసరం ఏంటి, ఈ యొక్క ఉగ్రత పాత్ర ఏంటి అనేటువంటి విషయాన్ని గనక మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే గనక ఒక్కసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 75 ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 75 అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలను. ఇది కుమ్మరింపబడేటువంటి పాత్ర ఎవరి మీద కుమ్మరిస్తున్నారండి? ఆయన భక్తులైనటువంటి వారి మీద, లేదంటే మంచివారి మీద అంటే గనక కాదు. ఖచ్చితంగా అయితే గనక కాదు. ఆయనకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఆయనకి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడుతున్నారో అటువంటి భక్తిహీనుల మీద ఈ యొక్క ఉగ్రతా పాత్ర కుమ్మరించబడుతుంది. అది ఏ రీతిగానంటే గనక మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగి వేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళబోతున్నారు. దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి భక్తిహీనులకి జరగబోయేటువంటి దుస్థితిని గూర్చి దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడు. ఈ యొక్క పాత్రని గూర్చి మనం తెలుసుకుందాం. ఈ పాత్ర ఏమిటి అని అంటే కనుక మనం గెస్సెమనే వనంలో చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి మొర పెడతాడు. ఏంటి ఆ మొర అని అంటే గనక, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రని నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అని. అంటే ఆ పాత్రలో ఏమున్నదండి? మానవుడు మరి ఆదాము మొదలుకొని మరి అప్పటి వరకు కూడా చేసినటువంటి ప్రతి పాప విషయమై ఉంచబడినటువంటి ఉగ్రత పాత్ర అది. హల్లెలూయా. ఆ యొక్క ఉగ్రత పాత్ర అయితే ఆయన ఏమని ప్రార్థన చేశారండి గెత్సెమనే వనంలో? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించండి, అయినను కూడాను నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక అని అన్నారు. హల్లెలూయా. మరి ఆ యొక్క సిలువ మ్రాను మీద వేలాడవలసింది నీవు నేను, ఆ కొరడా దెబ్బలు తినవలసింది నీవు నేను, ఆ ముండ్ల కిరీటానికి అర్హులు నీవు నేను, ఆ శీలలు దిగ్గొట్టబడవలసింది నీ చేతుల్లో, నా చేతుల్లో, నీ కాళ్ళలో, నా కాళ్ళలో. అంత భయంకరమైనటువంటి దుస్థితి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు వచ్చి ఉన్నది అనంటే గనక, ఆ ఉగ్రత నీ మీద, ఆ పాత్రలోని ఉగ్రత నీ మీద, నా మీద కృమ్మరించబడవలసి ఉంది. కానీ ఆయన ఏం చేశారంటే ఆ పాత్రలోనిది ఆయన త్రాగారు, ఆయన సేవించారు, ఆయన తీసుకున్నారు. నీ మీదికి నా మీదికి రావలసినటువంటి ఆ యొక్క ఉగ్రతని ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకొని ఆయన నిలువెల్లా నల్లగొట్టబడ్డాడు. సొగసైన స్వరూపమైన లేకుండా మరి వదక తేబడినటువంటి గొర్రెపిల్ల మాదిరిగా ఆయనైతే గనక ఆ యొక్క సిలువ చెంతకు తీసుకుని రాబడ్డాడు. కొరడాలతోటి, బెత్తములతోటి నుదుట ఉమ్మి వేయబడి, గడ్డం పెరికి వేయబడి, పిడిగుద్దులతోటి మరి బాధింపబడి, మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. సిలువలో కూడా ఎంత అవమానం అని అంటే కనుక, ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారిని నిలబెట్టారు. హల్లెలూయా. ఏదైనా ఒక అత్యవసరమైనటువంటి పని, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తేనే మన వాళ్ళు ఏమంటారండి, అమ్మో పోలీస్ స్టేషన్కా, పోలీసులా, మా పరువు ఏమైపోవాలి, మేమేమైపోవాలి, ఈ రీతిగా టెన్షన్ పడిపోతుంటాం కదా, కలవర పడిపోతుంటాం కదా. కానీ ఇద్దరు నేరం చేసినటువంటి నేరస్తుల మధ్యలో ఏ నేరము చేయనటువంటి నిర్దోషి అయినటువంటి దేవుడిని మరి సిలువ మ్రానికి అప్పగించారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు ఆయన ఆ రీతిగా చేశాడు అని అంటే కనుక, ఆయన ఆ రీతిగా సిలువ మరణము పొంది
ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యంలో నిన్ను నన్ను చేర్చు నిమిత్తమే, ఆయన బలియాగముగా సమర్పించు నిమిత్తమే తండ్రి ఈ భూమి మీదకైతే గనక కుమారుని పంపి ఉన్నాడు. అందుకొరకే నా ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను తండ్రి అని చెప్పేసి దేవుడు ఆఖరిగా పలుకుతాడు తండ్రితోటి. అందుకోసమే ఆయన జయించాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడాను ఇప్పటి వరకు కూడాను క్రీస్తు అంటే ఎవరో తెలియక, క్రీస్తు అంటే మరి ఏదో ఒక మతానికి, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక జాతికి సంబంధించినటువంటి దేవుడు అనేటువంటి మరి అపోహల నుండి బయటికి రావాలని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకొరకు మాట్లాడుతున్నారు అని అంటే కనుక, ఆయన నీ మీద నా మీద రావలసినటువంటి ప్రతి విధమైనటువంటి శిక్షను ఆయన అనుభవించాడు. కాబట్టి ఇక మీదట మనం చేయవలసింది ఏదో ఒక గొర్రె పోతునో లేదంటే మేకనో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి బలి అర్పించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే నీ కొరకు, నా కొరకు కూడా, సర్వ మానవాళి కొరకు కూడాను ఆయన ఒకే ఒక బలియాగాన్ని ఆయన సమర్పించాడు, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అనంటే కనుక ఆయన పోలి నడుచుకోవడమే. ఆయన ఏ రీతిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడో అదే రీతిగా ఆయన పోలి నడుచుకుంటూ ఆయన అడుగుల్లో, ఆయన చూపించినటువంటి మార్గపు అడుగు జాడల్లో నువ్వు అడుగులు వేసుకుంటూ నడవడమే. హల్లెలూయా. కానీ సువార్త ఇంత విస్తారంగా ప్రకటించబడుతున్నటువంటి క్రమంలో కూడాను మరి అనేక మంది అయితే గనక ఆ యొక్క సువార్థికుల్ని దూషకులుగాను, దొంగలుగాను, మరి ఎంతగానో అవమానిస్తూ, ఎంతో హేళనగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక నేటి సొసైటీలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. జాగ్రత్త, ఒకానొక దినము రాబోతుంది, ఖచ్చితంగా 666వ ముద్ర వేయబడనటువంటి లేదంటే వేయించుకోనటువంటి వారి దుస్థితి ఏ రీతిగా ఉంటుందంటే, మరి క్రయ విక్రయాలు అనేవి అయితే కనుక వారికి ఇవ్వబడవు, వారికి ఏ విధమైనటువంటి కూడా అమ్మబడవు. కానీ అంతకు పూర్వమే ఆయన ర్యాప్చర్లో ఆయన భక్తులైనటువంటి వారందరినీ కొనిపోబడతారు. మిగిలింది ఎవరు అనంటే కనుక దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా మరి రేపబడినటువంటి వారు, మరి దేవుని మార్గాల్లో కాకుండాను అపవాది యొక్క ఆలోచనల ప్రకారం వారి జీవితాలను ఎవరైతే కొనసాగిస్తూ ఉన్నారో ఆ యొక్క ముద్రని వేయించుకొని, క్రూర మృగం యొక్క ముద్రని వేయించుకొని ఉన్నారో అటువంటి వారి మీద మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, గెత్సెమనే వనములో పాత్ర అని చెప్పేసి, ఉగ్రత పాత్ర, అదే పాత్ర. ఎవరైతే ఆయన మన కోసము ఆ పాత్రలో ఉంది, ఆయన సేవించి మరి మన కొరకు రక్తం చిందించి సిలువలో మరణించి ఈ రీతిగా మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పేసి ఆయన ఒక మాదిరికరమైనటువంటి మార్గాన్ని చూపించి వెళ్ళి ఉన్నారు. కానీ ఇంకను కూడా అనేక మంది ఏ రీతిగా ఉన్నారనంటే గనక లోకానుసారమైనటువంటి జీవితం, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవితాలని కొనసాగిస్తున్నటువంటి వారి మీదకి రాబడేటువంటి ఉగ్రత పాత్ర ఇదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత్రని దేవుడు ఇక్కడ కృమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. రెండవది ఏంటండి, రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిది అయిన, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. ఇక్కడ కొంత సిమిలారిటీస్ అయితే కనుక మనం చూడవచ్చు. ఏంటా సిమిలారిటీ అంటే కనుక బూరలు ఊదేటప్పుడు 8వ అధ్యాయంలో, అదే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక
మరి ముద్రల్ని విప్పినప్పుడు మరి కొన్ని సంభవాలు అయితే కనుక జరుగుతాయి. ఆ సంభవాలు మరి భూమి మీద ఉన్నటువంటి మరి మనుషుల మీద కానీ, లేదంటే కనుక సముద్రంలో ఉండేటువంటి మరి జలచరాల మీద కానీ, ఇవన్నీ కూడాను భూమి అంతటి మీదకి కూడాను అక్కడ దేవుడు ఉగ్రతా పాత్రలు అయితే కనుక కుమ్మరించలేదు. హల్లెలూయా. ఉగ్రతా పాత్రలు అయితే కనుక ఆయన కృమ్మరించలేదు. మరి భూమిలో ఉన్నటువంటి 3వ వంతు భాగాన్ని మాత్రమే, భూమిలో ఉన్నటువంటి 3వ భాగం మాత్రమే ఆయన ఉగ్రతను కుమ్మరించాడు. కానీ ఈ యొక్క 16వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క 3వ భాగం కాకుండా ఇంకా మిగిలిన 2 భాగాల మీద కూడాను దేవుడు ఆయనకు ఉగ్రతనైతే కనుక కుమ్మరిస్తున్నారు. ఇక్కడ 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిదైను, అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రం మీద కృమ్మరించబడిందండి. సముద్రం మీద కృమ్మరించబడినప్పుడు హల్లెలూయా, సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు ఇక్కడ 8వ అధ్యాయము బూరలు ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాల్లో గనక మనం చూసుకున్నట్లయితే మరి 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం చచ్చెను, ఓడల్లో 3వ భాగం నాశనమాయను. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సముద్రంలో 3వ భాగం మీద మాత్రమే ఉగ్రత కుమ్మరించబడుతుంది. అది ఏ రీతిగానంటే కనుక బూరలు ఊదుతూ ఆ యొక్క ఉగ్రతనైతే కనుక కుమ్మరించబడటం జరుగుతుంది. ఈ యొక్క ట్రంపెట్ యొక్క ఉద్దేశం ఏంటండి? ట్రంపెట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉంటాం, ఎవరన్నా విఐపీస్, ప్రైమ్ మినిస్టర్, లేదంటే కనుక రాష్ట్రపతి, ఇట్లాగ వివిఐపీస్ ఎవరన్నా వచ్చినప్పుడు మరి హానర్గా మరి పోలీసు వారు ఏం చేస్తారండి, ఒక బూర శబ్దాన్ని అయితే కనుక చేస్తారు. అంటే వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ టీం అందరినీ కూడాను అలర్ట్ చేస్తారు. విఐపి వస్తున్నారు, అలర్ట్గా ఉండండి అని చెప్పేసి మరి ఒక బూర శబ్దాన్ని ఊదుతూ ఉంటారు. అదే రీతిగా ఇక్కడ మరి బూరల్లో చూసుకున్నట్లయితే కనుక, బూరలు ఊదుతున్నప్పుడు చూస్తున్నట్లయితే కనుక ఒక ప్రక్కన అలర్ట్ జరుగుతుంది, ఇంకో పక్కన భూమి యొక్క 3వ భాగంలో దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది. కానీ మరి 16వ అధ్యాయానికి వచ్చేసరికి, ఉగ్రత పాత్రల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క హెచ్చరిక అనేది అయితే కనుక లేదు. ఎందుకంటే ఆల్రెడీ హెచ్చరిక అనేది అయితే కనుక జరిగిపోయింది 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే. ఇక్కడ ఏంటంటే కనుక ఇంకా వారి మీద ఇంకా హెచ్చరికలు అనేది అయితే కనుక ఏమీ లేవండి. హెచ్చరికలు అనేది అయితే కనుక ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన అక్కడ చెప్పారు, భూమి యొక్క 3వ భాగంలో మరి సముద్రం కానీ, లేదంటే కనుక మనుషులకు కానీ, ఇట్లాగ భూమిలో 3వ భాగంలో మాత్రమే మరి బూరలు ఊదేటప్పుడు నష్టం కలగజేశారు. కానీ ఇక్కడ ఉగ్రతా పాత్రల విషయానికి వస్తే కనుక ఇక్కడ మరి 3వ భాగము మినహాయిస్తే మిగిలినటువంటి 2 భాగాల మీద కూడాను ఆయన యొక్క ఉగ్రతా పాత్రల్ని కుమ్మరిస్తూ ఉన్నారు. 2వ దూత తన పాత్రను సముద్రములో మరి కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను, అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నేడు మనం న్యూస్ ఛానల్స్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ మరి చాలామంది అయితే కనుక చూపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం నిజం అనేది అయితే కనుక మనకు తెలియదు. కానీ దేవుడు నడియాడినటువంటి ఆ యొక్క గలిలయ సముద్రము కూడాను మరి ఎర్రబారుతుంది, ఎరుపు రంగులో మారుతున్నాయి ఆ నీటి జలాలు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం చూస్తూ ఉన్నాం. వార్తాపత్రికల్లో కానీ, లేదంటే కనుక న్యూస్ ఛానల్స్లో, యూట్యూబ్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇది ఒక సూచన మాత్రమే. రానున్న దినముల్లో ఆ యొక్క ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడేటప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అనంటే కనుక
సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడాను పీనుగ రక్తముగా అంటే ఎర్రగా మారిపోతుందని, మరి అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. హల్లెలూయా. ఈ యొక్క సముద్రం నీరు దేనికన్నా పనికొస్తుందంటే మామూలుగా అంటే తాగడానికి పనికిరాదు, దేనికి కూడా పనికిరాదు. కానీ మరి అందులో మరి గొప్ప గొప్ప జంతువులు జీవచరాలైతే కనుక బ్రతుకుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే రెండవ దూత తన పాత్రను కృమ్మరించిందో ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడాను పీనుగ రక్తముగా మారిపోతుంది. అందులో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడాను చనిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 4వ వచనం గనుక చూసుకున్నట్లయితే, 3వ దూత తన పాత్రను నదుల్లోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమయ్యెను. 3వ దూత నదుల్లోనూ జలధారల్లోనూ కృమ్మరింపగా అవి రక్తమయ్యెను. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములే ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఇక్కడ మరి 3వ దూత తన పాత్ర నదుల మీద, మరి సముద్రం మీద అంటే మనం ఆ నీరు వాడము ఉపయోగపడదని చెప్పేసి అనుకోవచ్చు. కానీ 3వ దూత తన పాత్రని నదుల మీద కుమ్మరించిందంటండి. నదుల మీద కుమ్మరించినప్పుడు జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే గనక మనం చూడవచ్చు. ఇంకా తాగడానికి నీరు అనేది అయితే గనక యోగ్యమైనదిగా అయితే గనక లేదు. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక దేవుణ్ణి ఆ యొక్క దేవదూతలు ప్రశంసిస్తున్నాయి. ఏ రీతిగా అనంటే కనుక మరి ఎంతోమంది మరి దేవుని సువార్థికుల్ని, దేవుని సేవకుల్ని హతసాక్షులుగా ఎంతో క్రూరంగా వీళ్ళైతే గనక చంపివేస్తున్నారు. నీకు వ్యతిరేకంగానో ఎంతగానో వారు ప్రవర్తించి ఉన్నారు. అటువంటి వారికి తగినటువంటి కార్యము నువ్వు జరిగించుచున్నావు అని చెప్పేసి మరి వీరైతే గనక ఇక దేవదూత మాట్లాడుతుంది. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండే పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. మరి ఎంతో మందిని దైవ సేవకుల్ని మరి చంపివేసి వారి రక్తాన్ని దాహముగా తీర్చుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆది అపోస్తలుల కాలము నుండి నేటి వరకు కూడాను. మరి అటువంటి వారందరికీ కూడా తీర్పు తీర్చబడేటువంటి దినము ఆ యొక్క దినం అని అయితే కనుక మనం చెప్పవచ్చు. అందుకోసమే ఆ యొక్క దేవదూత ఏమంటుందండి, మరి పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. మరి హతసాక్షులుగా దేవుని సేవ, దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి వారిని హతసాక్షులుగా మార్చినటువంటి వీరికి దేవుడు ఏం తాగనిస్తున్నాడండి? శుభ్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి నీటిని కాదు, రక్తాన్ని తాగనిస్తున్నాడని చెప్పేసి ఇక దేవదూత అయితే గనక సంతోషిస్తుంది. దీనికి వారు పాత్రలే. నీవు ఇలాగ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. హల్లెలూయా. వీళ్ళకి తీర్చవలసినటువంటి ఖచ్చితమైనటువంటి తీర్పు నువ్వు తీర్చావు అని చెప్పేసి జలముల యొక్క దేవదూత అయితే కనుక చెప్తుంది. అంత మాత్రమే కాదు, అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు నీ సత్యములను న్యాయములే ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమంటే ముద్రల్లో గనక మనం చూసుకున్నట్లయితే కనుక ముద్రలు విప్పినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అనంటే, మరి అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మరి 5వ ముద్రను విప్పినప్పుడు మరి వారు చేస్తున్నటువంటి ప్రార్థన 10వ వచనం, 6వ అధ్యాయము 10వ వచనం.
నాద సత్యస్వరూపి మొదటి నుండి చదువుదామండి 9వ వచనం నుండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడును, మరియు వారి వలన చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రింపవాలని వారితో నేను. హల్లెలూయా. అక్కడ బలిపీఠం కింద ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, అయ్యా ఎందాక కూడా మీరు తీర్పు తీర్చకు ఉంటారు అని చెప్పేసి అడిగినప్పుడు ఇంకా లెక్క ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే ఎవరినైతే హతసాక్షులుగా మార్చారో ఇక్కడ మరి ఆ బలిపీఠం కూడా చెప్తుంది. అంటే ఆ యొక్క హతసాక్షులు కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారిని, తీర్పులు సత్యములను న్యాయములే ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ముద్రల్లో అయితే కనుక మనం చూసాము, 5వ ముద్రలో మరి బలిపీఠం కింద ఉన్నటువంటి హతసాక్షుల యొక్క గుంపు అడుగుతున్నది. ఇక్కడ ముద్రల్లోనికి ఇక్కడ పాత్రల్లోనికి వచ్చేసరికి 3వ దూత తన పాత్రలోనిది నదుల మీద కృమ్మరించినప్పుడు మరి ఈ యొక్క బలిపీఠం కింద ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నారు, అయ్యా నువ్వు ఖచ్చితమైనటువంటి తీర్పులు తీర్చేటువంటి వాడు అయ్యా, నీ తీర్పులు చాలా సత్యమైనటువంటివయ్యా అని చెప్పేసి దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నారు వాళ్ళంతా కూడాను. హల్లెలూయా. మరి 4వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాలు 8వ వచనం నుండి చూసుకున్నట్లయితే, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన్ను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బూరలు ఊదినప్పుడు కూడా మనం చూస్తాం, సూర్యుడు మీద కొమ్మరించినప్పుడు మరి నలుపుగా మారిపోయాడని చెప్పేసి మనం చూస్తాం. అదే రీతిగా ఇక్కడ పాత్ర 4వ పాత్రను సూర్యుని మీద కుమ్మరించినప్పుడు మరి మనుషుల్ని అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. రీసెంట్గా మరి మీరు చూసినట్లయితే యూట్యూబ్ కానీ లేదంటే టీవీ ఛానల్స్ లేదంటే న్యూస్ పేపర్స్లో చూసినట్లయితే చైనాలోనో మరి అదే ఏదో కంట్రీలో ఉండి మరి చూశాను నేనైతే కనుక ఎంత ఉష్ణోగ్రత, భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత అని అంటే కనుక వాళ్ళు పెట్టినటువంటి రోడ్డు మీద పెట్టినటువంటి వెహికల్స్ మెల్ట్ అయిపోతున్నాయి. వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే అవి కరిగిపోయి రోడ్డుకి అతుక్కుపోతూ ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో మరి ఆఖరికి కార్లు కూడా మెల్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఆ యొక్క వీడియోలో చూడడం జరిగింది. మరి ప్రస్తుతం మరి ఒక 60-70 degrees వెళుతుంటేనే ఇంత భయంకరంగా ఉన్నది అని అంటే మరి ఆ యొక్క ఉగ్రత పాత్రలు కొమ్మరింపబడినప్పుడు ఆ యొక్క సూర్యుని వేడి ఇంకా ఎంత భయంకరంగా ఉండబోతుందో ఒకసారి అయితే కనుక మనం ఊహించుకుందామండి. మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన మహింపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అక్కడ సూర్యునికి దేవుడు ఆజ్ఞాపించాడు. సూర్యుడికి ఆజ్ఞాపించినప్పుడు ఆ సూర్యుడు నుండి భయంకరమైనటువంటి వేడిమి కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనుషులు ఆ యొక్క వేడికి కాలిపోతున్నారంట. వారి యొక్క శరీరం కాలిపోతుందంట. కాలిపోతున్నటువంటి సమయంలో ఇంత భయంకరమైనటువంటి దుస్థితి ఎందుకయ్యా అని చెప్పేసి దేవునికి కనీసం ఆ సమయంలో అయినా కానీ వాళ్ళు మొరపెట్టడం లేదు. కానీ ఆ కలిగినటువంటి సంభవాలను బట్టి మరింతగా దేవుని నామాన్ని దూషిస్తూ ఆయన మహింపరిచినట్లు వారి మారు మనసు పొందినటువంటి వారైతే కనుక కాదు అని తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో
మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము చేసిన పని ఈ యొక్క చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి చివరి కాలపు అంటే అంత్యకాలపు మనుషులు కూడా చేస్తున్నారు అన్నటువంటి విషయం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అది ఏమిటి? ఇద్దరిలో ఉండేటువంటి కామన్ సిమిలర్ పాయింట్ ఏంటి అని అంటే కనుక, ఆనాడు అవ్వమ్మ మరి సర్పము ద్వారా మోసగింపబడి తెచ్చినటువంటి ఆ యొక్క ఫలాన్ని ఈ యొక్క ఆదాము కూడా తిన్నాడు. కానీ దేవుడు వచ్చి అడిగినప్పుడు వారు ఏం చేస్తున్నారండి, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటూ ఉన్నారు. నాకు అవ్వమ్మ ఇచ్చిందని చెప్పేసి ఆదాము చెప్తుంటే, అవ్వమేమో నాకు సర్పం ఇచ్చిందని చెప్పేసి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటూ ఉన్నారు. కనీసం అప్పుడైనా కానీ అయ్యా క్షమించండి అయ్యా, మీ ఆజ్ఞను మేము మీరి ఉన్నాము, దయతోటి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ రోజు అడిగి ఉన్నట్లయితే కనుక ఇంత భయంకరమైనటువంటి దుస్థితి ఉండేది కాదు. కానీ ఆ రోజు వారు అడగలేదు. వారు ఒకరి మీద ఒకరు నెపాలు నెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి వారు దేవుడు యొక్క వనమైనటువంటి ఏదైనా వనము నుండి వెళ్ళగొట్టబడినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడాను అంత్యకాల దినములలో కూడాను జరగబోయేటువంటి సంభవాలు, దేవుని యొక్క ఉగ్రతకి ఆ యొక్క సూర్యుడు భయంకరమైనటువంటి ఆ యొక్క వేడి ద్వారా వారి శరీరం కమిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో, తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో, అయ్యా ఇటువంటి పరిస్థితుల నుండి మాకు విడుదల కలగజేయ్యా అని మొర్రపెట్టవలసినటువంటి వారు చేస్తున్నది ఏంటంటే, ఇంకా వారి హృదయాలని కఠినపరిచేసుకొని ఇంకా దేవునికి దూరంగా జరిగిపోతూ, ఇంకా మారు మనసు లేకుండాను కఠినమైనటువంటి హృదయాలుగా దేవునికి దూరంగా జరిగిపోతున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి 4 ఉగ్రత పాత్రల గురించి అయితే కనుక మనం తెలుసుకున్నాం. మొదటి దూత ఆ యొక్క ఉగ్రత పాత్రని కుమ్మరించినప్పుడు మరి ప్రతిమకు ఆ యొక్క క్రూర మృగానికి, ముద్రగలవానికి, దానికి మరి భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి పుండ్లు వారి శరీరం మీద కలుగుతాయని తెలియజేస్తున్నాడు. రెండవ దూత సముద్రం మీద మరి కుమ్మరించినప్పుడు ఆ యొక్క సముద్రం నీరంతా కూడాను మరి రక్తముగా మారిపోయి అందులో ఉండేటువంటి జలచరాలన్నీ కూడాను నశించిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నాడు. మూడవ దూత బూర ఊదినప్పుడు జరిగిపోయేటువంటి సంభవాలు ఏమిటి అని అంటే కనుక, అప్పటి వరకు తీర్పు తీర్చినటువంటి దేవుడు ఈ యొక్క హతసాక్షుల విషయమైతే అండి మరి వారు మాట్లాడుతున్నారు. దేవదూత, నువ్వు ఖచ్చితమైనటువంటి పని చేసావయ్యా, నువ్వు ఖచ్చితమైనటువంటి తీర్పు తీర్చావని చెప్పేసి హతసాక్షులుగా ఎంతమందిని అయితే వీరు మార్చారో వారికి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ని బట్టి దేవదూత నువ్వు సరైనటువంటి తీర్పు తీర్చావయ్యా అని చెప్తున్నారు. అదేవిధంగా బలిపీఠం క్రింద ఉన్నటువంటి హతసాక్షులు కూడాను నీ తీర్పులు చాలా సత్యమైనవయ్యా, నీ తీర్పులు చాలా న్యాయమైనవని ఆ యొక్క బలిపీఠం కింద ఉన్నటువంటి సాక్షులు కూడా మాట్లాడుతున్నారు. మరి 4వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాలు ఏంటంటే, భయంకరమైనటువంటి వేడితోటి, అగ్నితోటి మరి ఆ యొక్క శరీరము స్కిన్ ఊడిపోయేటువంటి అంత వేడి, అటువంటి పరిస్థితుల్లో కూడాను వారి హృదయం బండపారిపోయినటువంటి హృదయముగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇంకనూ కూడాను దేవుని తట్టు నల్లనటువంటి ప్రజలుగా ఉన్నారు, దేవుని దూషించేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు కూడా నీ జీవితంలో రక్షణ అనుభవం, మారు మనస్సు అనేటువంటివి నీ జీవితంలో నీవు కలిగి ఉండలేకపోయినట్లయితే గనక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉగ్రత పాత్రలను గురించి నీకు తెలియజేస్తున్నప్పుడు నిశ్చయముగా ఒక తీర్మానం కలిగి ఉండు. నిశ్చయముగా ఒక తీర్మానం కలిగి ఉండు. అయ్యా, అటువంటి భయంకరమైనటువంటి దుస్థితులు నేను ఉండకూడదయా, నా కుటుంబం ఉండకూడదు, నా బిడ్డలు ఉండకూడదని నీవు ఒక ఆలోచన ఈ క్షణంలోనే, ఇప్పటి వరకు నువ్వు ఏ రీతిగా భక్తి చేస్తావో తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నప్పుడు అటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో నేను ఉండకూడదయ్యా, నేను ఎంతగా ప్రేమించేటువంటి నా కుటుంబం ఉండకూడదయా అని నువ్వు తలంచినట్లయితే కనుక
నాతో కూడా కలిసి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను రక్షణ అనుభవం లేని, మారు మనసు పొందని, అయ్యా నీకు వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగి లోకానుసారంగా లోకిచ్చలు నెరవేర్చుతున్నటువంటి ఎంతమంది బిడలైతే ఉన్నారో తండ్రి ప్రభా, అయ్యా నీ వాక్యము తండ్రి వినుచుండగానే తండ్రి ప్రభా, అయ్యా వారు మారు మనసు పొందడానికి కృప చూపించండి అయ్యా. నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ కృప చూపించండి అయ్యా. ఏ ఒక్కరు కూడా నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళడం నీ చిత్తము కాదంటున్నావు కాబట్టి నాయన నా తండ్రి ప్రభా, మరి యొక్క మారు తండ్రి నీ బిడ్డలకి మీరు అవకాశం ఇవ్వమని తండ్రి ప్రభా, నీ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి యోగ్యమైనటువంటి పాత్రలుగా తండ్రి మీరు మార్చుకోమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీపిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.